హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్ట్ అండ్ మల్టిప్లై అండ్ డివైడ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం నంబర్స్ని అడిషన్ చేయాలంటే అంటే సమ్ చేయాలంటే 4 వేస్లో సమ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలానో చూడండి. ఇప్పుడు ఫస్ట్ వే వచ్చి ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకి ఆటో సమ్ ఇలా చూడండి. ఆటో సమ్ ఆప్షన్ ఉందిగా, ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేయండి. ఇందులో మనకి సమ్ ఆప్షన్ ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. మనకి ఆ రేంజ్ పై ఆటో సమ్ అప్లై అవుతుంది. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి సమ్ రిజల్ట్ అనేది వచ్చింది చూడండి. మనం ఈ ఆటో సమ్ ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటో సమ్లోకి వెళ్ళి సమ్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకి డైరెక్ట్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది. అది కూడా వితౌట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయకుండా. ఇప్పుడు సెకండ్ వే వచ్చి డైరెక్ట్ సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ రిజల్ట్ అనేది తీయడం. చూడండి, ఈక్వల్ టు సమ్. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. మనకి సమ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రేంజ్ సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి సమ్ రిజల్ట్ వచ్చింది కదా. మనం సమ్ ఫంక్షన్ని ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఈక్వల్ టు సమ్, సెల్ని సెలెక్ట్ చేసుకొని సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని కామా యాడ్ చేయాలి. B3 కామా B4 కామా B5 నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి సమ్ రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ వే వచ్చి కీబోర్డ్ షార్ట్ కట్ అప్లై చేసి సమ్ రిజల్ట్ అనేది తీయచ్చు. కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ రేంజ్ పై ఆటో సమ్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మనకి సమ్ రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఫోర్త్ వే వచ్చి సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని సమ్ రిజల్ట్ అనేది తీయచ్చు. చూడండి, ఈక్వల్ టు B3 ప్లస్ ఇలా సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ప్లస్ అని యాడ్ చేయాలి. అంటే సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా ప్లస్ అని యాడ్ చేయాలి. B4 ప్లస్ B5, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మనకి సమ్ రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ అంటే మైనస్ చేయడం నంబర్స్ని. చూడండి, ఈక్వల్ టు D3 మైనస్ D4 అంటే 250 మైనస్ 45, ఎంటర్. చూడండి, మనకి రిజల్ట్ వచ్చింది 205. ఇప్పుడు మల్టిప్లై ఈక్వల్ టు F3 ఇంటూ ఈ ఇంటూ అనేది మన కీబోర్డ్లో స్టార్ సింబల్ ఉంటుంది కదా, అదండి. F4 25 ఇంటూ 10, ఎంటర్. చూడండి, మనకి రిజల్ట్ అనేది వచ్చింది 250. ఇప్పుడు డివైడ్ ఈక్వల్ టు H3 /H4 250 డివైడ్ బై 10, ఎంటర్. చూడండి, మనకి రిజల్ట్ వచ్చింది 25. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈ బేసిక్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అంటే యాడ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.